శ్రీ గురుభ్యో నమః. 2024 డిసెంబర్ 1వ తేదీ ఆదివారంతో ప్రారంభమై 10వ తేదీ మంగళవారంతో అంతమయ్యేటువంటి డిసెంబర్ నెల మొదటి 10 రోజులలో కర్కాటక రాశిలో జన్మించినటువంటి జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లలో తెలియజేయబోతున్నాను. ఇక శుభగ్రహమైనటువంటి గురువు, శుభగ్రహమైనటువంటి శుక్రుడు, శుభగ్రహమైనటువంటి బుధుడు, ఈ 3 గ్రహాల అనుగ్రహం ప్రతి వారికి ఉన్నప్పుడే డెవలప్మెంట్స్ అంటూ సాగుతుంటాయి. కొన్నిసార్లు 3 గ్రహాలు కూడా మనకు వ్యతిరేకంగా ఉంటుంటాయి. ఒక్కోసారి 3 గ్రహాలు అనుకూలంగా ఉంటాయి. కొన్నిసార్లు 1 అనుకూలం, 2 వ్యతిరేకం, 2 అనుకూలం, 1 వ్యతిరేకం ఇలా ఉంటుంటుంది. ప్రస్తుతం కొన్ని సందర్భాలలో శుక్రుడు మనకు అనుకూల స్థానంలో ఉన్నట్టే అనిపిస్తుంటుంది. కానీ కొన్ని జాగ్రత్తలు అంటూ తీసుకుంటూ ఉండాలి. సరే, ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, డిసెంబర్ నెల 2వ తేదీ మధ్యాహ్నం 11:57 మీ రాశికి 7వ స్థానంలోకి శుభగ్రహమైన శుక్రుడు వచ్చేస్తాడు. అబ్బో, ఇంకేముంది, 7వ స్థానంలోకి వచ్చేస్తున్నాడు. జన్మరాశిని ఆయన బాగా చూస్తున్నాడు, దగ్గరని చూస్తున్నాడు అని మనం అనుకుంటాం. నిజమే. కానీ ఒక్కోసారి మనకు కొద్దిగా వ్యతిరేక ఫలితాలు కూడా ఆ విధంగా ఉన్నప్పుడు వస్తుంటాయి. అయితే ఆయన ఎక్కువ కాలం ఉంటారు, అదొక సంతోషం. డిసెంబర్ 2వ తేదీ మధ్యాహ్నం 11:57 వచ్చేసి డిసెంబర్ 28వ తేదీ రాత్రి 11:45 పెట్టాబేడ తీసుకుని నెక్స్ట్ రిజర్వేషన్ అయిపోయింది, పక్క రాశికి వెళ్ళిపోతున్నాడు. ఆయన మీకు అష్టమ రాశిలోకి వెళ్ళిపోతున్నాడు. సరే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ తదనంతర పరిణామాల గురించి మనం ఇప్పుడు ముచ్చరించుకోనక్కర్లే. అయితే ఈ మామూలు ఫలితాలు చెబుతూ ఉంటాను కదా, ఈ ఫలితాలు చెప్పడానికి ముందుగా ఒక చిన్న విషయం ఒకటి తెలియజేస్తా. మీరు వివాహమైందా, లేక వివాహం కాలేదా, లేదా ఎవరైనా ప్రేమిస్తున్నారా, లేకపోతే మీ ప్రేమ విఫలమైందా, లేక మీరు చాలా ఏజ్డ్గా ఉన్నటువంటి వారా, వృద్ధులుగా ఉన్నారా? కొంతమందికి అయితే భార్య లేకుండా ఉంటుంది, చనిపోయి ఉంటారు పాపం. కొంతమందికి శ్రీవారు కాలం చేస్తుంటారు, వారి జీవనం కొనసాగుతుంటుంది. సరే, ఎవరు ఎలా ఉన్నప్పటికీ కూడా దాంపత్య జీవితం ఉన్నటువంటి వారు అనవసరంగా కలహాల జోలికి వెళ్ళకండి. అది ప్రేమికులుగా ఉండేవారు కూడా డిసెంబర్ నెలంతా కూడా కసుపుసులాడకండి. అంతకుముందు ఎలా ప్రేమ అభిమానము, ఆప్యాయత ఉన్నారో అలాగే ఉండండి. అలాగే వివాహం చేసుకోబోయేవారు, ప్రేమికులుగా ఉన్నవారు, జీవిత భాగస్వామి దంపతులు ఉండేవారు, వీరితో పాటు వ్యాపార భాగస్తులు కూడా, వ్యాపార భాగస్వాములు కూడా, వారు కూడా ఎక్కడ మాట రానియకుండా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక నెక్స్ట్ అసలు మొదటి విషయానికి వచ్చేద్దాం, మొదటి పాయింట్కి వచ్చేద్దాం. 1వ తేదీ ఉదయం నుంచి 2వ తేదీ మధ్యాహ్నం 3:45 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఉద్యోగం, వ్యాపారం, కెరీర్, ఆరోగ్యం ఇవన్నీ పక్కన పెట్టేద్దాం కాసేపు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1వ తేదీ ఫుల్ డే, 2వ తేదీ మధ్యాహ్నం 3:40 దాకా మన పిల్లలు ఏం చేస్తున్నారు? వాళ్ళు చదువుకుంటున్నారా, చదువుకోవటం లేదా, లేక ఉద్యోగం చేస్తున్నారా, ఉద్యోగం పోతే మనం కాముగా చెప్పకుండా ఉన్నారా, లేక వివాహానికి ఏమైనా ప్రయత్నం చేస్తుంటే ఆ ప్రయత్నాలు వద్దంటున్నారు, ఎందుకు వద్దంటున్నారు, లేక వారేమన్నా మనసులో ఏదైనా వేరే వారిని ఏమన్నా ప్రేమించారా, అసలు ఏమిటి, వాట్ ఈజ్ వాట్ అనేటువంటిది వాళ్ళని అడిగితే చెప్పరు కదా. దూరంగా చదువుకుని ఉంటారు, డబ్బులు పంపిస్తుంటారు తల్లిదండ్రులుగా ఉన్నవారు. అలాగే చిన్నారులు ఉంటారు ముద్దుగా. సో వారు ఏమిటి, వారి ఆరోగ్య విషయాలు ఏమిటి, A to Z కొంత తెలుసుకోవటానికి ఈ సమయాన్ని మీరు కేటాయించాలి. మనసులో వారిని పిలిచి అడగనక్కర్లే. అబ్బాయి ఏం చేస్తున్నాడు, అమ్మాయి ఏం చేస్తుంది, వాళ్ళ స్నేహితులు ఎలా ఉన్నారు. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ మనం అంటాం, అలాగే కదా. అలాగే ఈ ఫ్రెండ్ గురించి మరొక కూడా ఉంది. టెల్ యూ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ యూ
నీ స్నేహితులు ఎవరో చెప్పు, నీ గురించి చెప్తాను. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్. అది ఒకప్పుడు రోజులు, ఇప్పుడు కాదు. ఇప్పుడంతా కాలగర్భంలో కలిసిపోయినాయి. ఈ మధ్య స్నేహితులే హత్యలు చేసుకుంటున్నారు. టెల్ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ యూ. చిన్నప్పుడు నేను 3వ తరగతిలో ఉన్నప్పుడు మా హెడ్ మాస్టర్గా చెప్పారు, ఒరే సీను అంటాడు, నన్ను శ్రీనివాస అని పెట్టుకుని, ఒరే సీను టెల్ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ యూ అంటాడు. పాపం సుబ్బారావు మాస్టర్ గారని. అంటే నీ స్నేహితులు ఎవరో చెప్తే నేను నీ గురించి చెప్తాను. అప్పుడు మన స్నేహితుల గురించి చాలా గొప్పగా చెప్పాను, ఓహో అలాంటి పెద్ద పెద్ద స్నేహితులతో సహచర్యం చేస్తున్నాం కనుక, సహవాసం చేస్తున్నాం కనుక వీడు కూడా ఇలా ఉంటాడని. సో ఇప్పటి రోజుల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కనుక తల్లిదండ్రులుగా ఉన్నవారు వారి పిల్లలు కంటే కూడా ఆ పిల్లల స్నేహితుల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ప్రయత్నం అంటూ చేయాలి. ఒకవేళ ఇతను చెప్పలేదు, వాళ్ళ స్నేహితులు ఏమిటి, వాళ్ళు బాగా వృద్ధిలోకి వచ్చే విధంగా చదువుకుంటున్నారా, అల్లరి చిల్లరగా తిరుగుతున్నారా, లేకపోతే కొంత చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాల వైపు మొగ్గు చూపుతున్నారా ఏమిటి అని తెలుసుకుంటే దాన్ని బట్టి సహవాస దోషాలు కొన్ని అంటేటువంటి అవకాశాలు ఉంటుంటాయి కనుక కొంచెం ఆ కోణంలో మీరు తల్లిదండ్రులుగా ఉన్నవారు ఆలోచన చేయాలి. నెక్స్ట్, ఇది కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది కానీ తప్పదు మరి. ఇక 2వ పాయింట్, 3వ తేదీ మధ్యాహ్నం 3:45 ప్రారంభమై 7వ తేదీ ఉదయం 5:08 వరకు ఉన్న టైం అంతా కూడా ఇది చాలా ఆనందంగా ఉంటుంది. అభిమానంతో ఉండేటువంటి హక్కును చేర్చుకుంటారు, మిమ్మల్ని హక్కును చేర్చుకునేవారు కూడా ఉంటారు. డెవలప్మెంట్స్ బాగుంటాయి, రుణభారం తగ్గటానికి అవకాశాలు వస్తాయి. దంపతులుగా ఉండేవారు వారి నిర్ణయాలు ఒకరికొకరు నిర్ణయాలు చెప్పుకుంటారు, బాధలు చెప్పుకుంటారు, సంతోషాలు చెప్పుకుంటారు, సరదాగా తిరగాలనుకుంటారు. అలాగే వ్యాపార భాగస్వాములు కూడా వారి మంచి మంచి ఆలోచనతో ఉంటారు. ప్రేమికులుగా ఉండేవారి సంగతి చెప్పనక్కర్లే. ఇక వివాహం కావాలనుకునే వారికి కూడా కొంతవరకు అనుకూల పరిస్థితులు అట్లా తొంగి చూస్తుంటాయి. అనారోగ్యం ఏదైనా మీకు ఏదైనా ఉంటే అక్కడ రిపోర్ట్స్ చూస్తే కొంత తగ్గుముఖం పట్టినట్లుగా ఉంటుంటుంది. ఏది ఏమైనా 3వ తేదీ, 4వ తేదీ, 5వ తేదీ, 6వ తేదీ 4 రోజులు మాత్రం చాలా ఆనందంగా డోలికలతో మునిగి తేలుతున్నారా అన్నట్లుగా అనిపిస్తుంటుంది. ఒక విధంగా హ్యాపీగానే గడిచి, ఏదో చిన్నపాటి లోపాలు ఉంటాయి గోచార ప్రభావం వల్ల, ఉన్నప్పటికీ దాని గురించి ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక నెక్స్ట్ 3వ పాయింట్కి వస్తే, 7వ తేదీ ఉదయం 5:08 ప్రారంభమై 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండేటువంటి సమయం ఇది కొద్దిగా ఏదో ఇబ్బంది పెట్టినట్టుగా, పని కాకుండా ఆగిపోతున్నట్టుగా, మనం సిద్ధంగా వెళ్తున్నాం, అటు నుంచి ఫోన్ రాలేదు, ఇంతకీ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందో లేదో అనేటువంటి ఒక మీమాంస కూడా తోడవుతుంటుంది. పరోక్షంగా చెప్పాలంటే ఇది అనుకూలమైన సమయం కాదు. 7, 8, 9, 10 4 డేస్ ఏవో చిన్నవి కొద్దిగా అప్పుడప్పుడు పనులు అవుతుంటాయి. మేజర్ పార్ట్కి బ్రేక్స్ పడేటువంటి అవకాశం ఉంటాయి. ఒకసారి పోస్ట్ పోన్ జరగవచ్చు. ఒకసారి తీరా అక్కడ దాకా పోయిన తర్వాత, అక్కడ మనం కలవలసిన వ్యక్తులు కలిసిన తర్వాత మన పని కాకపోగా అవతల వాళ్ళ చేత కొద్దిగా ఒక్కోసారి మాటలు పడాల్సిన పరిస్థితి కూడా ఉంటుంటుంది. కనుక కొంచెం ఆలోచన చేసే దూర ప్రాంతాలపైన మొగ్గు చూపండి. ఏదైనా 7వ తేదీ ఉదయం దగ్గర నుంచి 9వ తేదీ ఉదయం దాకా ఉండే సమయాన్ని అష్టమ చంద్ర దోష సమయము అంటారు. ప్రతి నెల కూడా అష్టమ చంద్ర దోష సమయం తగులుతుంది. ఇంతకు అష్టమ చంద్ర దోషం అంటే ఏమిటి అని మీరు అనుకోవచ్చు. కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ధనిష్ఠ నక్షత్ర 3వ పాదం నుంచి, అంటే ధనిష్ఠ 24 గంటలు ఉంటే 12 గంటలు తీసిన తర్వాత 13వ గంట దగ్గర నుంచి, అంటే ధనిష్ఠ నక్షత్ర సెకండ్ హాఫ్, శతభిష నక్షత్రం, ఉత్తరాభాద్ర నక్షత్రంలో మొదటి 16 గంటలు ప్రతి నెల మీకు అనుకూలం కాదు. అది అష్టమ చంద్ర దోషం అంటే. ఆ టైంలో చేసే పనులకి బ్రేక్స్ పడతాయి. ఒక్కోసారి మనం తెలియకుండానే ఏదో సాగిస్తాం, అనుకూలత ఉండవు.
ఫలానా ఎదురొచ్చాడండి, అందువల్ల ఇటు జరిగింది. లేదా ఉదయం కల వచ్చింది, చండాలపు కళ. ఆ కళ అప్పుడే అనుకున్నా ఈ కళ వల్లనే ఇది జరిగిందని. మనం రకరకాలుగా దాన్ని అన్వయించుకుంటాం. కానీ 7వ తేదీ, 8వ తేదీ, 9వ తేదీ, 10వ తేదీ 4 రోజులు మీరు అన్వయించుకోవడం పక్కన పెట్టి తండ్రి గారితో కానీ, అత్తమ్మతో కానీ, పెద్దత్త కానీ, చిన్నత్త కానీ, పెదనాన్న కానీ, చిన్నాన్న ఇలాంటి వాళ్ళతో కొంచెం పూసుకోకుండా, కొంచెం మరీ ముభాంగా ఉండకుండా, అంటీ ముట్టనట్లుగా ఉంటూ కొంత ఆవేశానికి ఆవేశాలు పూసుకోకుండా కొంత తృప్తిగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఆ మాట్లాడటం కూడా బొడ్డు నుంచి మాట్లాడకపోయినా ఇక్కడి నుంచి మాట్లాడకే ప్రయత్నం ఉంటూ చేయండి. బట్ మీరు నటిస్తున్న విషయం అవతల వరకు తెలియకుండా ఉండాల్సిన అవసరం ఉందని కూడా గుర్తుంచుకోండి సుమా. నెక్స్ట్, ఈ కర్కాటక రాశిలో జన్మించిన జాతకులకి కొన్ని వ్యతిరేక నక్షత్ర సమయాలు ఉన్నాయి. అవి ఎప్పుడంటే పునర్వసు నక్షత్ర 4వ పాదంలో జన్మించినటువంటి జాతకులకి 5వ తేదీ గురువారం సాయంత్రం 5:26 ప్రారంభమై 6వ తేదీ శుక్రవారం సాయంత్రం 5:18 వరకు అనుకూలమైన సమయం కాదు. నెక్స్ట్, పుష్యమి నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులకి 6వ తేదీ శుక్రవారం సాయంత్రం 5:18 నుంచి 7వ తేదీ శనివారం సాయంత్రం 4:50 వరకు అనుకూలమైన సమయం కాదు. ఇక ఆశ్లేష నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులకి 7వ తేదీ శనివారం సాయంత్రం 4:50 ప్రారంభమై 8వ తేదీ ఆదివారం సాయంత్రం 4:03 వరకు అనుకూలమైన సమయం కాదు. మరి ఎట్లా అనుకూల సమయం కాదు అంటే, ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకి, కొంగరత నిర్ణయాలకి శ్రీకారం చుట్టకుండా రొటీన్ కార్యక్రమాలు మాత్రం చక్కగా చేసుకోవచ్చు. ఇబ్బంది అంటూ ఏం లేదు. ముఖ్య గుర్తు గమనిక ఏమిటంటే, వివాహమైన వారు కానీ ప్రేమికులుగా ఉన్నవారు ఈ మంత్ అంతా కొంచెం కామ్గానే ఉండండి. అంటే ఈ నెల కామ్గా ఉండి అవతల నెలలో ఏమన్నా ఆవేశించుకో కాదు. ఏదైనా మాటకి మాట రెట్టించకుండా, ఏదైనా మాట వచ్చిందనుకో దాన్ని మాటనికి తగినట్టుగా మీరు ఏదో ప్రకారంగా ఓదార్పుగా మాటలు చెప్పాల్సిన అవసరం ఉందని కూడా గమనించాలి. నెక్స్ట్, మరొక గమనిక కూడా ఉంది కర్కాటక రాశి జాతకులకి. మిమ్మల్ని ఎవరైనా ఏమండి బంగారం ఉందండి, తక్కువ రేటుకి ఇస్తాం, కొనండి అని ఎవరిని అన్నారనుకోండి, నాయన వద్దు నాయన అని చెప్పండి. అంతే తప్ప బంగారం కొనటానికి మాత్రం ఉపక్రమించకండి. నేనే కొనాలనుకుంటే షోరూమ్కి పోండి, మీకు నచ్చిన షోరూమ్కి పోండి, అక్కడ కొనుక్కోండి. నేను ఫలానా షోరూమ్ పంపని నేను చెప్పట్లా, ఐఎమ్ నాట్ ఏ ప్రమోటర్. అంతే తప్ప బయట వ్యక్తులు ఎవరైనా మా దగ్గర మంచి బంగారం ఉందండి, కొంచెం ఇబ్బందుల్లో ఉన్నామండి, తక్కువ రేటు ఇస్తామండి అంటే అది వద్దు. నెక్స్ట్, ఇంకో చిన్న గమనిక. నేను డిసెంబర్ 1వ వారంలో తిరుపతి పట్టణంలో ఉండబోతున్నాను. అపాయింట్మెంట్స్ ఇవ్వడానికి వెళ్తున్నాను. అక్కడ నా టార్గెట్ అయిపోయింది. ఫోన్ కాల్స్ వస్తున్నాయి కనుక వారి నిర్ణయం కోసంగా తిరిగి జనవరి నెల 1వ వారంలో 3 రోజులు ఉంటాను. జనవరి నెల 1వ వారంలో 3 రోజులు తిరుపతిలో ఉంటాను. ముందుగానే మీరు బుక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే డిసెంబర్ నెల 15వ తేదీ నుంచి నెలాఖరు లోపల రాజమండ్రిలో కూడా 2 రోజులు మాత్రమే ఉంటాను. ఎందుచేతంటే 15వ తేదీ డిసెంబర్ 15 కదా, 10వ తారీఖు కాల్ చేద్దాం అనుకుంటే కష్టం. నేను వెరీ లిమిటెడ్ అపాయింట్మెంట్స్ మాత్రం ఇస్తాను. కనుక కాల్ చేయవలసిన నెంబర్ 9348632385. మరొకసారి చెప్తాను, 9348632385. ఇన్ కేస్ ఫోన్ చేసి లిఫ్ట్ కాలేదనుకోండి, ఫోను మరొకసారి చేయండి. అప్పుడు కాలేదనుకోండి, జస్ట్ వాట్సాప్ మెసేజ్ పెట్టండి, ఇట్లా అపాయింట్మెంట్ కావాలి తిరుపతికు, లేకపోతే రాజమండ్రికు కావాలి అని అడగడానికి ప్రయత్నం చేయండి. శుభం.